ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. ప్రజలందరికీ నమస్కారము. తులరాశి వాళ్ళకి ఎలా ఉంది, జరిగింది, జరగాల్సింది, కుటుంబ సమస్యలు ఎలా ఉన్నాయి, స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేది మనం ఇప్పుడు చెప్పబోతున్నాం. అదృష్టము, జీవితము, లలాటకము, యోగము, నక్షత్రము, స్థానబలము, పూజ బలం. కాబట్టి ముఖ్యంగా కళ్యాణ విశేషాలు చూసుకుంటే, పెళ్ళిళ్ళు విషయాల్లో చూస్తే చాలా వరకు విజయంగా కనబడుతుంది. సంతాన విషయంలో కూడా విజయంగానే కనబడుతుంది. కాబట్టి మరి ఏ కార్యక్రమం చేయాలనుకున్నా, ఏ పని అనుకున్నా కూడా వాళ్ళకి గ్రతములో ఉండదాని కాకోకుండా ఈ నెలలో వీళ్ళకి పట్టిందల్లా బంగారం, వీళ్ళకి నక్కతోక తొక్కి వచ్చినట్టుగాని సామెత చెప్తారు కదా. అదే విధంగా వీళ్ళు ఏది పట్టుకున్నా కూడా బంగారం అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. కానీ ఏ కార్యక్రమైనా కూడా మనస్తత్వం చాలా మంచిది. ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళు అందరూ ఎదుటివాడు బాగుండాలి, వాడు యోగక్షేమాలు కోరుకుంటారు. కానీ ఎదుటివాడు ఇబ్బందిలో ఉన్నాడు అనుకుంటే వీళ్ళు ఎంతో సహకారం చేస్తారు. మనసు అనేది ఒప్పదు. అబ్బా ఈ బాధలో ఉన్నాడని ఒక మాట చెప్పారనుకోండి, అబ్బా ఏదో సాయం చేయాలనిపిస్తుంది. ఆ సాయంతోనే వీడు పడిపోతుంటాడు. అలాంటి సహకారం చేయకూడదు. హెల్పింగ్ అంటారు కదా, అలాంటి హెల్పింగ్ అనేది చేయకూడదు. మనవోడేలే అని హెల్పింగ్ చేశాడు అనుకోండి, వాడు తిరిగి నెత్తి మీద వచ్చి కూర్చుంటాడు. కాబట్టి బంధుమిత్రులతో కొంత సమస్యలు కొంచెం ఎదురయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. బంధుమిత్రులతో మీ ముఖము చూడగానే చాలామంది బాగున్నారు, మీకేమి తక్కువ, డబ్బు సంపాదిస్తున్నారు, ఆస్తులు ఉన్నాయి, అవి ఉన్నాయి అంటుంటారు. కానీ చెడము తీరుకుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. మీరు పడే కష్టము, మీరు పడే బాధ ఆ భగవంతుడు తెలియాలి, మీకు తెలియాలి. కాబట్టి ఉద్యోగంలో కూడా కొత్త కొత్త మార్పులు, కొన్ని విజయవంతమయ్యే మార్గాలు కనబడుతున్నాయి. మరి విద్యార్థులకి మంచి విజయం, విద్య, విదేశాల ప్రయాణాలు చాలా వరకు కనబడుతుంది. కాబట్టి మరి ఈ తులరాశిలో ఉండవలసిన వాళ్ళకి అదృష్ట గడియలు స్టార్ట్ అయినాయి. మరి ఈ నెల 16 నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు, పెద్ద పెద్ద పనులు చేయాల్సినవి కూడా, అభివృద్ధిగా చేయాల్సినవి కూడా ఉన్నాయి. మరి రాజకీయ ఫలితంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, యూట్యూబ్ రంగంలో కానీ, న్యూస్లో కానీ ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఉద్యోగం చేసే వాళ్ళందరికీ మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి ఇలా అదృష్ట యోగం కూడా అనుకోకుండా వీళ్ళకి ఫోన్ ద్వారాగా కానీ, ఒక ఫోన్ చేసి వాళ్ళే చేస్తారు. మనకి కాల్ చేయటం కానీ, లేదా అది స్త్రీ రూపంలో, ఏ రూపంలో అయినా ఒక రూపంలో అనేది ఎదురొచ్చే మార్గం కనబడుతుంది. పెద్దవాళ్ళు అంటారు కదా, అదృష్టం అనేది బాగుంటే మనకి నడిచొచ్చే బిడ్డ పుడతాడంటారు. అలాగా అదృష్టం మనకి బాగోలేనప్పుడు నువ్వు ఎంత ప్రయత్నించినా కూడా ఏది కాదు. అలాగా మీకు ఆ అదృష్ట యోగం అనేది ఇప్పుడు కలిసి వచ్చే యోగం 16వ తారీఖు నుంచి కొన్ని పనులు, కొన్ని కార్యక్రమాలు కొన్ని పూర్తి చేయాల్సి వస్తుంది. మరి మీరు ఏ కార్యక్రమం చేసినా, ఏది చేసినా కూడా ప్రజలలో ఒక మంచి గౌరవం, అభిమానము, విలువ, మీ మాటకి ఒక విలువ అనేది దొరుకుతుంది. మరి మీకు కోర్టు సమస్యలు కానీ, కొన్ని ఆస్తుల సమస్యలు కానీ, మీ తాతల ముత్తాతల నుంచి, మీ నాన్నగారి తరపు నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు కూడా అకస్మాత్తుగా వచ్చే ప్రాప్తి కనబడుతుంది. దాంట్లో కూడా ఎలాంటి అవకతవకలు అనేది ఎలాంటిది ఏం కనబడుతులేదు. మరి మీరు ఏ కార్యక్రమం చేస్తారో, ఏ పని అనుకుంటారో ఆ పనులు ఎవరికి చెప్పొద్దండి. స్నేహం అనేది ఎక్కువగా చేయొద్దండి. పార్ట్నర్షిప్ ఉండకూడదు. ఎక్కువగా ముగ్గురు కలిసి పార్ట్నర్షిప్ కానీ, ఫ్రెండ్షిప్ కానీ, వ్యాపారంలో కానీ, బిజినెస్లో కానీ చేయకూడదు. ముగ్గురు వల్ల నష్ట ప్రభావం వస్తుంది. లేనిపోయిన సికాకులు కొన్ని ఎదురవుతాయి. నమ్మిన వాళ్ళని మీకు మోసం చేస్తారు. నమ్మిన స్త్రీలు కానీ, పురుషులు కానీ వాళ్ళ నుంచి నీకు లేనిపోయిన సమస్య కొంచెం ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. నల్లటి వాహనములు కానీ, నల్లటి వస్తువులు కానీ ఎక్కువగా ధరించకూడదు. కాబట్టి మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటున్నారో ఆ కార్యక్రమం మీరు చేయాలనుకుంటే శనివారం రోజున షేవింగ్ కానీ, కటింగ్ కానీ చేయకూడదు. శనివారం రోజు మరి శనివారం రోజున మీకు
శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయన పారార్థన మీరు చేసుకోవాలి. మరి ముఖ్యంగా అమ్మవారు ఆరాధన ఎక్కువ చేయాలి. అమ్మవారు ఆరాధన చేసినట్టుకైతే దుర్గమ్మవారు, ఏ అమ్మవారైనా సరే, కనకదుర్గ కానీ, మహంకాళి కానీ, పగిడమ్మ కానీ, విజయవాడ కనకదుర్గమ్మ కానీ, మహంకాళమ్మ కానీ, పెద్దమ్మ తల్లి కానీ, ఏ దేవుడైనా కూడా అమ్మవారిని వరకు మీరు పూజించాలి. ఆ అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే మీకు అష్టకష్ట దరిద్ర దోష నివారణ అనేది తొలగిపోతుంది. మైండ్ మనసు బాగుంటుంది. చేయాల్సిన కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి. మరి మీకు ఉద్యోగ విశేషాలలో ఇంకా కొన్ని ప్రయత్నాల గురించి ఆలోచన చేస్తున్నారా? కాబట్టి ఆ ఆలోచన మీకు విజయవంతమయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి. తొందరపాటు అనేది మీకు ఉండకూడదు. నిదానమే ప్రధానము. కానీ మీరు గతంలో ఎన్నో రోజుల నుంచి ఎన్నో విధానాలుగా కష్టపడి మీరు ఈ స్థాయికి వచ్చారు. మరి ఈ స్థాయికి వచ్చినా కూడా మీ మీద ఈ నరదిష్టి అనేది ఎక్కువగా కనబడుతుంటుంది. అంటే ప్రజలు వేడుపు, బాగున్నారు, మీకేమి తక్కువ, అభివృద్ధిగా వచ్చారు, బాగుపడుతున్నా అనుకుంటున్నారు. కానీ ఏం లేదు. అక్కడ ఎంత సంపాదించినా భోజనానికి, ఖర్చులకి, దానికి పోతుంటుంది. చూసే వాళ్ళ వరకు మీకేం తక్కువయ్యా, సంపాదిస్తున్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, పెద్ద వాళ్ళు మీ చేతిలో ఉన్నారు, మీ బంధువు మిత్రులు ఉన్నారు, మీకు ఇంకా రాజకీయ నాయకులు మీ చేతిలో ఉన్నారు, మీకేం తక్కువ అన్నట్టుగా మీ మీద ఒక నజర్ అనేది ఎక్కువగా పడుతుంది. అంటే ప్రజా దిష్టి. ఆ నరదిష్టి వల్ల నల్లరాయన బదులవుతుందంటారు. అలాగా నరదిష్టి వల్ల మీరు ఏ పని చేసినా మీకు చెట్టు కావట్లేదు. మరి మీ మీద ఉండాల్సిన కొంత చెడు ప్రయోగాలు కొన్ని కనబడుతున్నాయి. అంటే ఏరియా వాళ్ళు చేసిన కొన్ని చెడు ప్రయోగాలు మనం అనుకోకుండా అకస్మాత్తుగా కొంత బయటికి వెళ్ళేటప్పుడు కొన్ని నిమ్మకాయలలో పూజ చేసి వాళ్ళ మీద నుంచి తిప్పుకొని, వాళ్ళ ఇంటి మీద నుంచి తిప్పుకొని రోడ్డు మీద వేసేసి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళకి తెలియదు కదా. వీళ్ళకి అనుకోకుండా టక్కన దాటుతారు. దాటిన దానివల్ల ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీదకి వచ్చేస్తుంది. ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీదకి వచ్చిన కాడి నుంచి మనశ్శాంతి ఉండదు, బుర్ర పనిచేయదు, ధైర్యశక్తి కోల్పోతారు. మనం ఒకరికి మంచిగా పోయినా కూడా అది రివర్స్ అయిపోతుంది, చెడుగా వచ్చేస్తుంటుంది. బాబు అన్న వాళ్ళకి అరే అన్నట్టుగా కనబడుతుంటుంది. అమ్మ అన్నా కూడా ఇంకో రకంగా కనబడుతుంటుంది. ఆ విధంగా ఉంటుంది. కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకునేట్టుకైతే మీ కుటుంబాన్ని బట్టి మీరు చేయాల్సిన పనులు పెట్టి మరి ఈ నెలలో మీకు కొన్ని అద్భుతమైన విజయాలు సాధించాల్సిన కొన్ని పనులు ఉన్నాయి. మరి దాంతోపాటు ఒక స్త్రీ నుంచి అదృష్ట యోగం పట్టబోతుంది. ఒక స్త్రీ వల్ల మీకు దిశ తిరగబోతుంది. ఆ స్త్రీ నుంచి మీరు అభివృద్ధిగా పొందుతారు. మరి మీరు ఏ కార్యక్రమాన్ని అనుకుంటారో ఆ కార్యక్రమం మీకు 100% మీకు విజయవంతం అయ్యే మార్గం కనబడుతుంది. మరి ముఖ్యంగా అమ్మవారు ప్రార్థనలు చేయండి. ఆ అమ్మవారిని పూజా బలం చేసినట్టుగైతే మీ కుటుంబంలో కానీ, మీ ఇంట్లో కానీ ఎక్కడ పోయినా జయప్రదంగా అవుతుంది. మరి మీకు ముఖ్యంగా మీకు శత్రువులు భయం లేకోకుండా ఉండాలి అంటే శ్రీ వారాహిని మాత అమ్మవారిని మీరు పూజించండి. ఆ అమ్మవారు 9 వారాలు అష్టమి రోజున, అష్టమి 9 అష్టాలు రోజున మీరు 9 వారాలు మీరు పూజ చేసినట్టుగైతే మీ మీద ఉండాల్సిన కష్టాలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది, మనసు శాంతిగా ఉంటుంది. ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి మీరు ఎన్నో పూజలు చేసుకొని ఎక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి సంప్రదించినట్టుగైతే మీకు ఎలాంటి సమస్య కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ మేము చూసి అన్ని సమస్యలకి మేము చూసి చెప్పగలుగుతాం. సర్వో జనా సుఖినో భవంతు.